ఓం శ్రీ మాత్రే నమ. 616వ నామము అమేయా. ఓం అమేయాయై నమ. అమేయము అంటే కొలవటానికి శక్యము కానిది, అలివి కానిది తల్లి. ఇంతకు ముందు కూడా భావనకి కానీ కొలతకి కానీ అందని తల్లి అని మనం ఈ నామాల్లో తెలుసుకున్నాం. అలాగే స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో గల బ్రహ్మాండాల యొక్క 8 ఆవరణలు అమేయమైనటువంటి స్వరూపము అమేయ. మూలమైన అమ్మ కొలతకి అందదు, అంటే కొలతకి ఇంత అంత అని మనము ఒక స్వరూపాన్ని, విగ్రహాన్ని చూసుకుని అమ్మ ఇలా ఉంటుంది, ఇంత ఉంటుంది అని అనుకోవటం మనకి లౌకికమైనటువంటి జ్ఞానానికి పరిమితము. అలౌకికమైనటువంటి జ్ఞానానికి అమ్మ అందనిది అని తెలుసుకోవడమే అలౌకికమైన జ్ఞానము. అదే అసలైన జ్ఞానము. ఇప్పుడు దేశ కాల మానవ పరిస్థితులు అన్నిటికీ కూడా అందదు అమ్మ. అంటే మరి ఇంతవరకు ఈ దేశం వరకు ఉంటుంది, ఆ దేశంలో ఉండదు, ఈ దేశంలో ఉండదు, ఇన్ని దేశాల్లో ఉంటుంది అని చెప్పటానికి వీలు లేదు. అంతటా సృష్టి అంతా కూడా అమ్మదే గనక సృష్టి అంతా అమ్మ నిండి ఉంది. కాలము ఇంతవరకు ఉంటుంది, ఈ కాలం తర్వాత అమ్మ ఉండదు అనేటువంటి ప్రశ్నే లేదు. అక్కడ అన్ని కాలములయందు దేశ కాలమాన పరిస్థితులను దాటినటువంటి తల్లి గనక ఆ కాలానికి కొలత లేదు, రూపానికి కొలత లేదు. వస్తువు కొలత అంటే ఒక రూపం ఉంటే ఆ వస్తువు ఇంత అంత అని తెలుస్తుంది, పరిమాణం. మరి అసలు ఆ అమ్మ స్వరూపానికి కొలత లేదు. అంటే అమ్మ అంతటా నిండి ఉంది, జగత్తంతా నిండి ఉంది గనక అమ్మని కొలవలేము. అలా అందనిది, కొలతకి అందనిది అని మనకి అమేయ నామంలో మనకి తెలియజేశారు. అలా అమ్మ అంతటా నిండి ఉంది. ఇంతవరకు అంతవరకు అనేదంతా అజ్ఞానము, అంతా ఉన్నది అనేది జ్ఞానము. ఆ ఇంతవరకు అంతవరకు నుంచి అంతము అమేయము, అంతా నిండి ఉన్న తల్లి అమేయ స్థితికి వచ్చినవాడు పరమ జ్ఞాని అవుతాడు, అమ్మకి ప్రీతిపాత్రుడవుతాడు. అలా అన్ని లోకాలు, అన్ని బ్రహ్మాండాలంతా కూడా అమ్మ సృష్టిలోనివే గనక ఆ సృష్టి అంతా అమ్మ యొక్క అంశ, అమ్మ యొక్క ప్రతిరూపము, అమ్మ యొక్క శక్తి నిండి ఉంది. ఆ శక్తి ఉండటం వల్లే అక్కడ ఉనికి ఉంది, ఆ చైతన్యం ఉండటం వల్లే ఉనికి ఉంది. ఆ చైతన్యమే మనకి ఇన్ని రూపాలుగా అమ్మ దర్శనమిస్తోంది అనేటువంటి జ్ఞానానికి మనము రావాలి. ఆ అజ్ఞానము నుండి జ్ఞానానికి తీసుకొచ్చేటువంటి తల్లి కూడా అమ్మే. అమ్మ బ్రహ్మాండమంతా నిండి ఉంది. అక్కడ మూలా ప్రకృతి రూపంలో అవ్యక్తంగా ఉంది, పరబ్రహ్మ రూపంలో అమ్మ పరబ్రహ్మ రూపంలో అక్కడ ఉంది. అక్కడి నుంచి మూలా ప్రకృతిగా అవ్యక్తంగా దిగి వచ్చింది. తర్వాత మహత్తుగా వ్యక్తమైంది. ఆ తర్వాత త్రిమూర్తులు, పంచభూతాలు సృష్టిగా అంతా వ్యక్తమైంది. మరి పంచభూతాల యొక్క కలయికే ఈ జగత్ అంతా. జగత్ అంటే ఏమన్నారు? అసలు జగత్తు 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 అని చాలాసార్లు అంటూ ఉంటాం. అంటే జగత్ అంటే అర్థము మనం ఇంకొకసారి తెలుసుకుందాం. అంటే పుట్టేది, అంటే గతించేది. ఈ జగత్ అంటే పుట్టి చచ్చిపోయేది, అంటే గతించేది, చావు పుట్టుకలు ఉన్నదే జగత్తు. అట్లా ప్రతి అక్షరానికి, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఆ అర్థము మనకి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా, ఇంత అర్థం ఉందా ఈ మాటలో, ఈ అక్షరంలో అని మనకి అనిపిస్తుంది. అర్థము లేని అక్షరము లేదు. అందుకే అమ్మ అక్షర స్వరూపము, వర్ణమాల స్వరూపము అని అమ్మ చెప్పినప్పుడు అమ్మ స్వరూపమైనటువంటి అక్షరంలో ఒక్కొక్క అక్షరంలో అనేక అర్థాలు దాగి ఉన్నాయి. అటువంటి అనంతమైనటువంటి ఆ తల్లి, అమేయ అయినటువంటి ఆ తల్లి అన్నింటిలోనూ అర్థాలు మనకి గోచరింపజేసి మనకి చక్కని పరమార్థాన్ని కలుగజేసేటువంటి
ఆ అమేయ అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం.